కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో మన అందరికీ తెలుసు. అందరూ కూడా చాలా ముద్దుగా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ఎందుకనంటే నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక పెళ్లి కూతురు అప్పగింతలు అయిన తర్వాత అత్తారింటికి వెళ్ళిపోతుంటే 3 కుక్కలు ఆ అమ్మాయి మీద ఎగలబడి పాపం ఆ అమ్మాయితో పాటు ఈ కుక్కలు కూడా బాగా అరిచి ఆ అమ్మాయిని వదిలిపెట్టలేక ఏడుస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆ వీడియో అందరూ చూసిన తర్వాత నెటిజన్లు అందరూ కూడా కామెంట్లు పెడుతున్నారు. ఆ కుక్కను వదిలిపెట్టద్దు, ఆ 3 కుక్కలను కూడా ఆ అమ్మాయి అత్తవారింటికే తీసుకుని వెళ్ళిపోవాలి, ఆ అమ్మాయి ఇన్ని రోజులు ప్రేమగా పెంచింది వెళ్ళిపోయిందనంటే ఈ కుక్కలు బెంగ పెట్టుకుంటాయని అందరూ కూడా కామెంట్లు పెట్టారు. అయితే విషయం ఏంటనంటే ఒక అమ్మాయి ఒక 3 కుక్క పిల్లల్ని అవి చిన్నగా ఉన్నప్పుడు తెచ్చి ఇంట్లో పెంచుకున్నారు. ఆ ఫ్యామిలీ అందరూ చక్కగా ముద్దుగా ప్రేమగా చూసుకున్నారు. అయితే ఆ అమ్మాయి చక్కగా వాటికి రోజు అన్నం తినిపించడము, వాటితోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడము ఇంకెలా అలవాటు అయిపోయింది అనమాట. ఆ కుక్కలు పెరిగి చాలా పెద్దవైపోయాయి. అయిన తర్వాత ఇంకా ఆడపిల్ల అనగానే ఇంట్లో తల్లిదండ్రులు సంబంధాలు చూస్తారు, పెళ్లి చేస్తారు. ఇది కామన్గా అందరికీ జరిగేదే. అలాగే అందరిలాగానే అమ్మాయికి కూడా సంబంధం చూశారు, మంచి సంబంధం దొరికింది, ఇంకా పెళ్లి కూడా చేసేసారు. కానీ ఎవరికి రాని ఆలోచన ఏంటంటే ఒక ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంటే అప్పగింతలు ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులందరూ ఎలా కంటతడి పెట్టుకునో ఏడుస్తారో మన అందరం కూడా అనుభవించిన వాళ్ళమే. మరి అలాగే ఆ కుక్కలు కూడా అమ్మాయికి అప్పగింతలు ఇచ్చి అత్తారింటికి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, ఇంకా మనకు కనబడదు అని చెప్పేసి ఆ కుక్కలు కూడా ఇష్టం వచ్చినట్టు అరవడం, ఏడవడం, ఆ అమ్మాయిని మీద ఎగిరి ఆ అమ్మాయిని కాగలించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసాయి. ఇంకా ఆ వీడియో చూస్తే అందరికీ బాధ అనిపించింది. అంటే ఆ అమ్మాయి చూడండి ఆ కుక్కలను అంత ప్రేమగా చూసింది. పెళ్లి చేసుకున్న తర్వాత మరి అత్తారింటికి వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయికి పెళ్లిలో పెట్టిన సామాన్లన్నీ ఓ పక్కన వ్యాన్లో ఎక్కిస్తున్నారు. బంధువులు అందరూ కూడా అమ్మాయిని లాస్ట్ సారిగా పలకరిస్తున్నారు. అత్తారింటికి వెళ్ళిపోతుందని చెప్పేసి అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. కానీ పైన బాల్కనీలో నుంచి ఆ 3 కుక్కలు కూడా విపరీతంగా అరవడం మొదలుపెట్టాయంట. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే అవి తట్టుకోలేక అరుస్తూ ఉంటే పాపం ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చి వాటి దగ్గరికి వచ్చి వాటిని కాసేపు ముద్దాడి కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చి మళ్ళీ పాపం ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోయింది. కుక్కలు ఇంత విశ్వాసంగా ఉంటాయన్నమాట. అవి చెప్పుకోలేవు, కానీ మనుషుల కంటే కూడా ఎక్కువ ఫీలింగ్స్ వాటికి ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి అన్నం పెట్టి వాటిని ముద్దాడి చక్కగా పెంచింది. ఈ రోజున ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అనేసరికి వీటికి కూడా బాధ అనిపించిందని అందరూ కూడా కామెంట్లు పెట్టారు. కానీ ఇక్కడ కుక్కలు పెంచుకునే వాళ్ళు బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఇంట్లో 4 చిన్నపిల్లలు ఉన్నారనంటే కుక్కను తీసుకురమ్మన్నారు కదా అని చెప్పేసి అందరూ కూడా ముద్దుగా ఉంటుందని కుక్కలను తెచ్చుకుంటున్నారు. కానీ ఈ పిల్లలు ఉన్నంత వరకు వాటి దారిని అవి పెరుగుతాయి. పిల్లలు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తారు, వాటిని ప్రేమగా చూస్తారు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి చదువులు అయిపోయి ఉద్యోగాల రీత్యా ఎక్కడికన్నా దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, లేదంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి పెళ్ళిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవడం ఇలాంటివి కనుక జరిగాయి అనుకోండి, అప్పుడు ఆ కుక్కల పరిస్థితి ఉంటుంది చూసారా, మామూలుగా ఉండదు. కన్న తల్లిదండ్రుల కంటే కూడా ఆ కుక్కలే ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాయి. కానీ అవి నోరు లేనివి కాబట్టి మనకు చెప్పుకోలేవు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం వాటితోటి ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, వాటికి అన్నాలు తినిపించడం, వాటిని ముద్దాడడం, ఇంటికి రాగానే ఎక్కువగా మనతోనే ఉంటాయి. ఇంక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాయి కాబట్టి చిన్న పిల్లల్లాగా మనం వాటిని పెంచుతాం కాబట్టి ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయి లాస్ట్ని ఎవరైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులు దూరం అయిపోయారు అనుకోండి, అవి అస్సలు తట్టుకోలేవు. అన్ని రోజులు పెంచిన ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయినా సరే అవి చాలా బెంగ పెట్టుకుంటాయి. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఒక ఫ్యాషన్గా తెచ్చేసుకుని కొన్ని రోజులు కుక్కను పెంచుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందని అంటే తీసుకువెళ్ళి రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా కనబడ్డాయి. ఇంతకుముందు కాలంలో కుక్కలను పెంచుకోవడం అంటే చాలా తక్కువ మంది పెంచుకునేవారు. ఒకవేళ అవి పెంచుకున్నా కూడా ఏదో ఇంటి ముందు ఉంటే అన్నం పెట్టేవారు, అక్కడ అలా వదిలేసేవారు. ఇప్పుడు ఏంటంటే కుక్కలను పెంచుకోవడం అంటే ఒక ఫ్యాషన్గా, ఒక ట్రెండ్గా, అదొక స్టేటస్ లాగా అయిపోయి ప్రతి ఒక్కరు కూడా కుక్కలను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. కుక్కలను పెంచుకోవడం, మూగజీవాలకి పాపం ఇంత అన్నం పెట్టడం అదేమీ తప్పులేదు. కానీ ఎప్పుడైనా సరే మనం వాటిని వదిలి వెళ్ళాలి అని అంటే వాటికి నిజంగా ఎంత బాధ అని అంటే అవి చెప్పుకోలేవు. మనుషులు అనుకోండి, మనకి ఎప్పుడైనా పిల్లల్ని చూడాలని అంటే ఫోనులు చేసి మాట్లాడేసుకుంటాం, అమ్మ రా అమ్మ నిన్ను చూడాలని ఉందని అంటాం, లేదనంటే మనమే పిల్లల దగ్గరికి వెళ్తాం, అన్నీ చూసుకుంటాం, అన్ని విషయాలని ఎవరో ఒకరితో చెప్పుకుని షేర్ చేసుకోగలం. కానీ కుక్కలు నోరు లేనివి, మూగజీవాలు, అవి ఎవరికి చెప్పుకోలేవు. మనసులో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని తలుచుకుంటూ అలా బాధపడుతూ ఉంటాయి. కొన్ని కుక్కలు అయితే అసలు అన్నం కూడా తినవు, వాళ్లే వచ్చి పెట్టేదాకా అలాగే ఉంటాయి. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించుకోవాలండి. ఒక రోజున ఎవరో ఇచ్చారు కుక్క పిల్లని, పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి, ఇంట్లో సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి తెచ్చుకుని పెంచుకుంటున్నారు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత పాపం అవి ఎంత ఇబ్బంది పడతాయో ఆ విషయాన్ని కూడా గమనించుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు అనుకోండి, ఈ తల్లిదండ్రులే ఆ కుక్కలను చూడాలన్నా సరే అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ పెద్దవాళ్ళు అన్ని రోజులు పెంచుతారు, పిల్లలు దూరంగా వెళ్ళిన తర్వాత ఆ కుక్కతోటి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కష్టమే, వీళ్ళు చూడాలన్నా కష్టమే, గమ్ముని ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కష్టమే. ఇప్పుడు ఏ పక్కింటి వాళ్ళకన్నా కుక్కను
కుక్కను చూడండి అని అంటే చూస్తారా చెప్పండి? ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలు ఏడ్చారు కదా అని చెప్పేసి ఆ కుక్క గురించి ఆలోచించకుండా తెచ్చేసుకుని పెంచుకున్నారనుకోండి, తర్వాత వాటిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. పెంచుకునేటప్పుడే బాగా ఆలోచించుకోండి. చిన్నపిల్లల్ని మనం ఎలా అయితే పెంచుతామో ఆ విధంగానే ఆ కుక్కల్ని పెంచాలి. ఈ రోజున ఆ పెళ్లి కూతురు కూడా పాపం వాటికి అన్నం పెట్టి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది. ఒక కుక్క కాదు, 3 కుక్కలు. అవి పెద్ద పెద్ద కుక్కలు అయిపోయాయి. ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుంటే అవి అల్లాడిపోతున్నాయి. అందరూనేమో అత్తారింటికి తీసుకువెళ్ళిపోమ్మా, కుక్కలు ఇక్కడ ఉండవు, నీ కోసం బెంగ పెట్టుకుంటే అని కామెంట్లు పెట్టారు ఆ వీడియో కింద. కానీ అత్తారింటికి 3 కుక్కలు తీసుకువెళ్తే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. కుక్కలు పెంచుకుందామని అంటే వాళ్ళు ఊరుకుంటారండి? ఏదో ఒక సమయంలో విసుక్కునే పరిస్థితి. పైగా ఇక్కడేమో తల్లిదండ్రులు కూడా ఉంటారు. మరి ఇన్ని రోజులు ఆ తల్లిదండ్రుల దగ్గర ఈ కుక్కలు పెరిగి ఇప్పుడు మళ్ళీ కొత్త మనుషుల దగ్గరికి వెళ్ళాలి అని అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది వాటికి కూడా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు విసుక్కునో కసుక్కునో ఏమన్నా చేశారనుకోండి, అప్పుడు ఆ కుక్కల పరిస్థితి ఏంటి? కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయనంటే పెంచాము అని అంటే మాత్రం నిజంగా ఇంట్లో మనుషుల్లాగానే ఉంటాయి అవి కూడా. కాబట్టి పెంచుకునే వాళ్ళందరూ బాగా ఆలోచించి కుక్కల్ని పెంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆ కుక్కలు చూపించే ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా అంత బాధ అనిపించింది ఆ కుక్కలను చూస్తే. 3 కుక్కలు ఆ అమ్మాయి మీద ఎగలపడి వెళ్ళొద్దనంటూ అరిచేస్తూ ఆ అమ్మాయి ఏడుస్తుంటే మీద పడిపోయి కాగలించేసుకుని ఆ వీడియో చూస్తే అమ్మో, మనుషుల కంటే కుక్కల ప్రేమ ఎంత గొప్పదో కదా అని ఆ రకంగా అనిపించింది అందరికీ కూడా. కాబట్టి కుక్కల్ని పెంచుకునే వాళ్ళు పెంచుకోండి, తప్పేమీ లేదు. కానీ వాటిని అన్యాయంగా మాత్రం వదిలేయకండి. మీరు ఇన్ని రోజులు ఎంత ప్రేమగా చూసుకున్నారో అదే విధంగా చక్కగా చూసుకోండి. మనుషుల కంటే కూడా మూగజీవాలకే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఒకరోజు అన్నం పెట్టామనంటే అవి జీవితకాలం మనల్ని అస్సలు మర్చిపో. మనుషులకు అన్నం పెట్టినా విషం కక్కుతారు, కానీ కుక్కలు మాత్రం ఎప్పుడు ప్రేమనే చూపెడతాయి. ఈ కుక్కల్ని పెంచుకునే వాళ్ళందరూ కొంచెం అర్థం చేసుకోండి. పిల్లలు తెమ్మన్నారు కదా అని చెప్పేసి తీసుకొచ్చేసి 4 రోజులు పెంచుకుని రోడ్డు మీద వదిలేయడం, అవి తిండి లేకుండా అనారోగ్య పాలైపోయి ఆ కుక్కలు ఈ కుక్కలు కరిచేసి అవి చనిపోయాయి అనుకోండి, ఆ పాపం ఎవరికి చుట్టుకుంటుంది? మనకే కదా. కాబట్టి పెంచుకునే ముందే బాగా ఆలోచించుకుని అప్పుడు తెచ్చుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.